వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు నెయ్యి మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇలా కాచి పెట్టుకున్న బాగా ఎర్రగా వచ్చేటట్టు బాగా కాచుకోవాలి. ఈ పాలు ఇలా కాచి పెట్టుకున్న పాలు, కరివేపాకు 2 రెమ్మలు, ఒక్క చిటికెడు కారం, ఒక్క చిటికెడు ఉప్పు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా పాలు ఉన్నాయి కదండి, ఈ పాలని చక్కగా పొయ్యి మీద పెట్టేసి బాగా మీగడ కట్టేంత వరకు కాగపెట్టుకోవాలి. కాగపెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పాల మీద మీగడ వస్తుంది చూసారా, ఈ విధంగా మీగడ కట్టేస్తుంది. దీనిని తీసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే, ఇప్పుడు మీరు యూజ్ చేసుకున్న అన్ని పాలు యూజ్ చేసేసుకోండి. యూజ్ చేసుకున్న తర్వాత మిగిలినవి ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చూసారా తిక్కుగా మీగడ వచ్చేసింది. ఈ మీగడనంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న మీగడ మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఎంత ఉంటే అంత. చూసారా ఈ విధంగా ఇలాగా 15 డేస్ నుంచి నేను స్టోర్ చేసి పెట్టున్నాను దీన్ని, మీగడని. ఈ మీగడలో 15 డేస్ తర్వాత మీరు కొంచెం తోడు పెట్టేసుకొని, అంటే చేమిరేసుకోవాలి. ఈ మీగడ మొత్తం కాగబెట్టేసి తోడు పెట్టేసుకున్నారంటే ఇలాగ పెరుగులాగా వస్తుంది. ఇది మీగడ మొత్తము ఇలా పెరుగులాగా రెడీ అవుతుంది. దీనిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిని చిలుక్కోవచ్చు మీరు. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకున్నారు కదా, ఈ మిక్సీ జార్లో ఇది సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి. లేదంటే మీరు కవ్వం తీసేసి కవ్వంలో అయినా చిలుక్కోవచ్చు. చూసారా ఇలా నేను ఈ మీగడనంతా చేమిరేసి పెట్టుకున్నాను, అంటే తోడు పెట్టుకున్నాను. ఇది బర్రె పాలకైతేనే బాగా వస్తుంది, మీకు ప్యాకెట్ పాలల్లో రాదండి. ఈ మీగడ మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చాలామంది ఇలా డైరెక్ట్గా వేసేసి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసి కాసేస్తూ ఉంటారు. అలా కాయడం వల్ల ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది, గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది సింపుల్ ప్రాసెస్. వెన్న వచ్చిందంటే మనం మీగడ తయారు చేసేసుకోవచ్చు. వెన్న తయారు చేసుకొని చూసారా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే చూసారు కదా, వెన్న మొత్తం విడిపోయింది, చక్కగా ఎలా వచ్చేసిందో ఇలా వస్తుంది. ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా వేసుకుందాం. ఇలా మిగిలిన మీగడని కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇది ఎంతో ప్యూర్ అండి, మనం ఇంట్లో చేసుకునేది. బయట కొనేదన్నీ కల్తీలుగా ఉంటుంది. ప్యాకెట్ పాలకైతే ఇది రాదు. మీరు పాలు పోయించుకునే పని అయితే మీగడని తీసి ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకసారిగా ఇలా వెన్న తీసుకొని నెయ్యి తయారు చేసుకోండి. చూసారు కదా, దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిగతాది కూడా మిక్సీ పట్టుకొని బాండిల్లో వేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కవ్వంతో చిలికి చాలా టైం తీసుకుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది వెన్న మనకి. ఇలా దీంట్లో నుంచి వెన్నని వేరు చేసుకుందాం.
ఈ విధంగా ఒక ఉండలాగా వెన్న సపరేట్ అయిపోతుంది. వేరొక పాత్ర తీసుకొని ఈ వెన్న మొత్తాన్ని దాంట్లో వేసుకోండి. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా మనం కడుక్కుందాం. ఎందుకంటే 15 డేస్ నుంచి మనం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నాం కాబట్టి ఒక 2 సార్లు నీట్గా కడుక్కున్నారంటే ఫ్రెష్ అయిపోతుంది ఈ వెన్నంతా. చూడండి, మొత్తం వెన్న మొత్తం విడిపోయింది కదా. ఇలా వెన్న మొత్తం వచ్చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకోండి. ఎందుకంటే 2 సార్లు ఈ వెన్నని శుభ్రంగా కడుక్కుంటే 15 డేస్ నుంచి ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి శుభ్రంగా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. ఇలా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇలా అంటూ ఉన్నారంటే ఈ విధంగా ఒక 2 టైమ్స్ కడుక్కొని, చూసారు కదా వెన్న ఎలా వచ్చిందో చక్కగా. దీనిని ఇలా కడాయిలో తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వెన్న మొత్తాన్ని తీసుకోవాలి. ఈ విధంగా వెన్న మొత్తాన్ని మనం కడాయిలో తీసుకున్నాం కదా, దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి కాచుకుందాం. ఇలా ఆ బాండిల్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని హైలో పెట్టారంటే ఆ వెన్నంతా కరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా, చుట్టుపక్కల కరుగుతూ ఉంది. ఇలా అంటూ ఉన్నారంటే తొందరగా కరిగిపోతుంది. చూసారు కదా, ఇది మొత్తం కరిగిపోయింది. ఇలా కరుగుతూ కరుగుతూ కొంచెం సేపటికి మనకి నెయ్యి రెడీ అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఇలా నురగ బాగా వచ్చినప్పుడు ఇలా తిప్పుతూ ఉండండి. ఎందుకంటే ఇది పొంగిపోయి కింద పోతుంది. ఇలా తిప్పుతూ ఉన్నారంటే నురగ మొత్తం అణిగిపోతుంది. పైన జస్ట్ ఊరికే ఇలా తిప్పండి చాలు, నురగ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. నెయ్యి చక్కగా కాగిపోతుంది. చూసారు కదా, నెయ్యి రెడీ అయిపోతూ ఉంది. వెన్న మొత్తం కరిగిపోయింది. మొత్తం నెయ్యి మొత్తం పైకి తేలుతూ వస్తుంది చూడండి. ఇలా ఒక 5-10 నిమిషాలు కాగబెట్టుకున్నారంటే నెయ్యి రెడీ అయిపోతుంది. మనకి ప్యూర్ నెయ్యి రెడీ అయ్యే ముందు ఇలా బుడగలు బుడగలుగా పైకి నురగ వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా తిప్పుతూ ఉంటే ఈ నురగ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. చూసారు కదా, నెయ్యి రెడీ అయిపోయింది. దీంట్లో
చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకున్నారంటే నెయ్యి చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ స్మెల్ రాదు మీకు, నెయ్యి ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది. దీనిలోనే కరివేపాకు కూడా వేసేసేయండి. కరివేపాకు ఎందుకు వేస్తాము అంటే మంచి స్మెల్ కోసం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెయ్యి రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా రెడీ అయిన దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో భద్రపరుచుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఒక దానిలోకి తీసుకొని భద్రపరచుకోండి. అంగల్లో కొంటే మనం ఇంట్లో ఏ విధంగా నెయ్యి తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కామెంట్స్ని కూడా పంపించండి.